హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు. సో ట్రంప్ అండ్ భారత్ మధ్య గత కొంతకాలం నుంచి ఏం జరుగుతుందో మనకు తెలిసిందే కదా, దానిపైన ఒకసారి మాట్లాడదాం ఆయనతో. సో నమస్కారం సార్. నమస్తే సార్, ట్రంప్ వ్యవహారాలు మనం చూస్తూ వస్తున్నాం. భారత్ పైన ఎటువంటి డిసిజన్స్ తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోబోతున్నాడు అని చెప్పేసి, అంటే భారతీయులందరినీ కూడా అమెరికా నుంచి ఇండియా పంపించబోతున్నాడు. దాదాపు 50 లక్షల మంది అని ఒక న్యూస్ వచ్చింది. అండ్ ఇండియన్స్ కి చాలా మంది బిజినెస్ పెట్టేవారు, లేకుంటే స్టూడెంట్స్, టూరిస్ట్ గా వెళ్ళేవారు, వీళ్ళందరికీ కూడా అసలు వీసాలే ఇవ్వకుండా, అసలు ఎవరిని కూడా ట్రంప్ అమెరికాకు రానివ్వకుండా ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎలా చూడొచ్చు వీటిని? మన వీటిలో నిజం ఉందా? మీరేం చెప్తారు సార్? అయితే ట్రంప్ వ్యవహారం గతంలో ఉన్న రాజరిక వ్యవస్థను గుర్తు చేస్తుంది. ట్రంప్ ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అమెరికా అనేది ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మర్చిపోయింది. ఓకే, పిచ్చి పిచ్చిగా ఏం చేస్తున్నా అంటే, నేను నిలబడతా, గోడ కడతా, మెక్సికో గోడ కడతా, ఇది కడతా, వెనిజులాను నేను ఆక్రమిస్తా, అక్కడ నుండి మాదక ద్రవ్యాలు వస్తున్నాయి, భారతీయులు నిల్లగొడతా, భారతీయులు రష్యాతో వ్యాపారం చేయొద్దు, లేకుంటే ఇంకో దేశంతో వ్యాపారం చేయొద్దు అనే విషయాన్ని చెప్పుకుంటా. అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో లేదు, ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారంలో ఉన్నాడు. చాలా అంటే అప్పట్లో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే కుదరదు. అదే అప్పట్లో రిచర్డ్ నిక్సన్ ఉండే, వాళ్ళందరూ ఏవేవో కొన్ని పదాలు కూడా వాడడం జరిగింది భారతీయులు. అది మర్చిపోయాడు. అదే విధంగా భారతదేశం అనేది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది, సాంకేతికతలో ఎంతో అభివృద్ధి చెందింది. అదే విధంగా ఈ భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలి అనే ఒక కుతంత్రంతో ఈ మాటలని మాట్లాడుతుండు. అయితే ఈ మాటల వలన భారతదేశానికి పెద్దగా నష్టం జరుగుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మ్యాన్ పవర్ కావచ్చు, లేకుంటే సామర్థ్యం కావచ్చు, అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడ్డది. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, మ్యాన్ పవర్ లేక సంక్షోభాలకు గురి కాబోయే దేశాలు కూడా ఉన్నాయి. అయితే మనకు అత్యంత సన్నిహితమైన మిత్రదేశమైన రష్యాతో ఎప్పటి నుండో మనకు సంబంధ బాంధవ్యాలన్నిటివి కొనసాగుతున్నాయి. అయితే అందుకు నేను ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మంచిదే అనుకుంటా. ఎందుకంటే భారతదేశము పొరుగు దేశాలైన చైనాతో గాని, లేకుంటే రష్యాతో గాని, ఇంకా మిగిలిన దేశాలతో గాని ఒక కూటమి కట్టే అవకాశం ఇంతవరకు ఏర్పడలే, అవసరం రాలే. మనం మిత్ర దేశాల అందరితో స్నేహం కోరుకుంటాం. మనం అంటే ఒక వ్యవస్థీకృతంగా కూటమి కట్టే అవసరం అనేది ఏర్పడలేదు. కాకుంటే ఇప్పుడు ఏర్పడ్డది. ట్రంప్ దురంకారపు మాటల వలన అది మనకు అంటే ప్రపంచ భవిష్యత్తు ఏందని ఇప్పుడు కనబడుతుంది. అయితే ఈ బెదిరింపులకు గురి చేసి, లేకుంటే ప్రలోభాలకు గురి చేసి, లేకుంటే సంక్షోభము ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేస్తే మాత్రం అమెరికాకే దెబ్బ తాకుతుంది. అమెరికాయే మొత్తం దాని ఆర్థిక వ్యవస్థనే నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎక్కువ శాతం అప్పులలో నడిచే దేశం ఏది ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా. అసంటప్పుడు మిత్రదేశమైన భారత్ తో పెట్టుకొని, అదే విధంగా ఎన్నో దేశాలు భారత్ ఎంబడున్న ఎన్నో దేశాలను దూరం చేసుకొని స్వార్థ ప్రయోజనాల కొరకు దురాక్రమణలు చేస్తామంటే ప్రపంచం ఊకోదు, కళ్ళు మూసుకొని ఊకోదు, చేతులు కట్టుకొని ఊకోదు. ప్రపంచం తప్పకుండా అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, అదే ప్రపంచ దేశాలు కావచ్చు సరైన సమాధానం చెప్తారు. అమెరికా ఇప్పటికైనా దురంకార పూరిత ధోరణిని విడనాడాలి, తగ్గాలి. భారత్కు నిర్ద్వందంగా క్షమాపణలు చెప్పి, ఏ సుంకాలు ఏమైతే సుంకాలతో ఏమైతుంది, ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి కూడా నీళ్ళు అంతే దూరం, అంతే కదా. పులిని చూసి మనిషి ఎంత భయపడతాడో మనిషిని చూసి పులి కూడా అంతే భయపడుతుంది. ఈ సుంకాలతో గింకాలతో పోయేది ఏం లేదు. 100% ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది చిన్న భిన్నం అవ్వడం ఖాయం.
ఎందుకు ఈ వైరుధ్యం పెంచుకుంటున్నాడు సార్ ఇండియాతో? అంటే ఎందుకు ఈ విధంగా సుంకాలు పెంచడం, లేకుంటే పెట్టుబడులు ఇక్కడ పెట్టొద్దని బిజినెస్ టైకూన్లకు చెప్పడం, ఇలా భారతీయులు వెనక్కి పంపించడం ఎందుకు ఇలా ట్రంప్ ఒక చేస్తున్నాడు? రాజకీయ నాయకుడు కాదు. ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఓకే. ఇంకొకటి, అమెరికా తన సొంత ఆస్తిగా అనుకుంటుండు. ఉమ్. అమెరికా అతని సొంత ఆస్తి కాదు. అమెరికా ఇస్ నో మ్యాన్స్ ల్యాండ్. అంటే అమెరికా ఆడ పుట్టి గడ్డ మీద పుట్టి పెరిగిన వ్యక్తులది తప్ప ఇప్పుడు ఆడ సెటిల్ అయిన వాళ్ళది కాదు అమెరికా. ఎంతో మంది ఎక్కడికెంచో వచ్చి ఆడ సెటిల్ అయినరు. అయితే ఇతను ఏమనుకుంటాడంటే, ట్రంప్ ఏమనుకుంటాడంటే, ఇది నా సొంత ఆస్తి, నా వ్యాపార సామ్రాజ్యం అనుకుంటుండే అమెరికాను. అట్లా కాదు, అదొక ప్రజాస్వామిక దేశము. అదే విధంగా మన న్యాయ వ్యవస్థ కావచ్చు, లేకుంటే ప్రతిపక్షం కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు, అతని నిర్ణయాలతోని ఏకీభవిస్తలేరు. ఆ నిర్ణయాలను సమర్థిస్తలేరు. సమర్థిస్తే సమర్థించకుంటే అతనికి ఉన్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ అతను ఎట్లా పడితే అట్లా చెలరేగుతుండు. ఆ చెలరేగుడు జర వెనుక తగ్గకపోతే తీవ్ర ఇబ్బందులకు మాత్రం గురవుతుంది, గురి కావాల్సి వస్తుంది. అదే విధంగా ప్రజలు కూడా, అతని కారణంగా ప్రజలు కూడా, అమెరికా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. థ్యాంక్ యూ సో మచ్.